నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీమద్ వాల్మీకి రామాయణము సుందరకాండము 38 సర్గః. 38వ సర్గ. సీత హనుమంతునకు చిత్రకూటముపై జరిగిన కాక వృత్తాంతమును గూర్చి చెప్పి రామునకు నమ్మిక కలుగుటకై హనుమంతునకు చూడామణిని ఇచ్చుట. తతః స కపిశార్దూలస్తేన వాక్యేన తోషితః సీతామువాచ తచ్ఛ్రుత్వా వాక్యం వాక్య విశారదః. పిదప మాటలలో నేర్పరి అయిన ఆ హనుమంతుడు సీత పలికిన మాటలు విని చాలా సంతోషించి ఆమెతో ఇట్లు పలికెను. యుక్త రూపం త్వయా దేవి భాషితం శుభదర్శనే సదృశం స్త్రీ స్వభావస్య సాధ్వీనాం వినయస్య చ. మంగళప్రదమైన దర్శనము గల ఓ సీతాదేవి, నీవు చెప్పిన విషయము చాలా బాగున్నది. స్త్రీల స్వభావమునకు పతివ్రతల వినయానికి అనుగుణముగా ఉన్నది. స్త్రీత్వం నతు సమర్థం హి సాగరం వ్యతివర్తితుం మామధిష్ఠాయ విస్తీర్ణం శతయోజనమాయతం. నా వీపుపై ఎక్కి అతి విశాలము 100 యోజనాలు దీర్ఘము అయిన సముద్రమును దాటుట స్త్రీకి చాలా కష్టమైన విషయము. ద్వితీయం కారణం యచ్చ బ్రవీషి వినయాన్వితే రామాదన్యస్య నార్హామి సంస్పర్శమితి జానకి. ఏతత్తే సదృశం దేవి పత్న్యాస్తస్య మహాత్మనః కాహ్యన్యాత్వామృతే దేవి బ్రూయాద్వచనమీదృశం. వినయవంతురాలవైన జానకి, రాముడు తప్ప ఇతరుని ఎవ్వరినీ స్పృశింపను అని నీవు చెప్పిన రెండవ కారణము మహాత్ముడైన ఆ రాముని భార్యయైన నీకే తగి ఉన్నది. ఓ దేవి, నీవు తప్ప మరి ఏ ఇతర స్త్రీ అయినా ఇట్టి మాట చెప్పగలదా? శ్రోష్యతే చైవ కాకుత్స్థః సర్వం నిరవశేషతః చేష్టితం యత్వయా దేవి భాషితం మమ చాగ్రతః. ఓ దేవి, నీవు ఏ విధముగా ప్రవర్తించినావో, నా ఎదుట ఏమేమి మాటలాడినావో ఆ విషయమునంతను రామునకు పూర్తిగా తెలుపగలను. కారణైర్బహుభిర్దేవి రామప్రియ చికీర్షయా స్నేహ ప్రస్కన్న మనసా మయైతత్సముదీరితం. ఓ సీతాదేవి, అనేక కారణములు ఉండుట చేతను రామునకు ప్రియము చేయవలెను అను ఇచ్ఛ చేతను స్నేహముచే నా మనస్సు కరిగి నేను ఇట్లు చెప్పినాను. లంకాయా దుష్ప్రదర్శత్వా దుస్తరత్వాన్మహోదధేః సామర్థ్యాదాత్మనశ్చైవ మయైతత్సముదీరితం. లంక ఎదిరింప శక్యము కానిది. మహాసముద్రమును దాటుట చాలా కష్టము. నాకు నిన్ను తీసుకొని పోవుటకు తగిన సామర్థ్యము కూడా ఉన్నది. ఈ అన్ని కారణములను దృష్టిలో ఉంచుకొని నేను ఇట్లు చెప్పినాను. ఇచ్ఛామిత్వాం సమానేతు మద్యైవ రఘుబంధునా గురుస్నేహేన భక్త్యా చ నాన్యథైతదుదాహృతం. మీ విషయమున నాకున్న గొప్ప స్నేహము చేతను భక్తి చేతను ఇప్పుడే నిన్ను రాముని దగ్గరకు తీసుకొని వెళ్ళవలెను అను కోరిక చేతను ఇట్లు పలికినాను కాని మరొక కారణమేమీ లేదు. యది నోత్సహసే యాతుం మయా సార్ధమనిందితే అభిజ్ఞానం ప్రయచ్ఛత్వం జానీయాద్రాఘవో హి యత్. ఓ దోషములు లేని సీతాదేవి, నీవు నాతో కూడా రాముని వద్దకు వెళ్ళుటకు ఇష్టపడనిచో
రాముడు గుర్తించే ఆనవాలు ఏదైనా ఇమ్ము. ఏవముక్తా హనుమతా సీతాసురసుతోపమా ఉవాచ వచనం మందం బాష్ప ప్రగ్రథితాక్షరం ఇదం శ్రేష్టమభిజ్ఞానం బ్రూయాస్త్వం తు మమ ప్రియం. దేవకన్యతో సమానురాలైన సీత హనుమంతుని మాటలు విని కన్నీటితో అక్షరములు కూర్చిన మాటలతో మందముగా ఇట్లు పలికెను. నీవు నా భర్తయైన రామునితో ఈ విషయమును శ్రేష్టమైన గుర్తుగా చెప్పుము. శైలస్య చిత్రకూటస్య పాదే పూర్వోత్తరే పురా తాపసాశ్రమవాసిన్యాః ప్రాగ్యమూల ఫలోదకే తస్మిన్ సిద్ధాశ్రితే దేశే మందాకిన్య విదూరతః తస్యోపవన ఖండేషు నానా పుష్పసుగంధిషు విహృత్య సలిలే క్లిన్నో మమాంకే సముపావిశః. చిత్రకూట పర్వతమునకు సంబంధించిన ఈశాన్యపు పాద పర్వతమునందు సిద్ధులు నివసించే ఒక ప్రదేశము ఉన్నది. అది మూల ఫలోదకములతో సమృద్ధమైనది. గంగానదికి దగ్గరగా ఉన్న ఆ ప్రదేశమునందు నేను అనగా మనము మునుల ఆశ్రమములో నివసించుచుండగా పూర్వము నీవొక దినమున వివిధ పుష్పముల సువాసనలతో నిండినది ఉపవన ప్రాంతములందు జలములో విహరించి తడిసి నా సమీపమునందే కూర్చుంటివి. తతో మాంస సమాయుక్తో వాయసః పర్యతుండయత్ తమహం లోష్టముద్యమ్య వారయామి స్మ వాయసం. ఇంతలో ఒక కాకి వచ్చి మాంసమునందు ఆసక్తిచే నన్ను తన ముట్టెతో పొడవ ప్రారంభించింది. అప్పుడు నేను చిన్న చిన్న మట్టి బెడ్డలు విసరి దానిని నివారించితిని. దారయన్ సచ మాం కాకస్తత్రైవ పరిలీయతే నచాప్యుపారమన్ మాంసాద్ భక్షార్థీ బలి భోజనః. ఆ కాకి నన్ను మాటి మాటికి పొడుచుచూ పారిపోయి దాగికొనుచుండెను. అది ఎంతసేపైనను ఇట్లే చేయుచు మాంసము నుండి మరలలేదు. ఉత్కర్షంత్యాం చరశనాం క్రుద్ధాయాం మయి పక్షిణా స్రస్యమానే చ వసనే తతో దృష్టా త్వయాహ్యహం. నాకు ఆ కాకిపై చాలా కోపము వచ్చినది. ఒక ప్రక్క వస్త్రము జారిపోవుచుండెను. దానిని సరిచేసుకొనుటకై నేను వడ్డాణమును పైకి లాగుకొనుచుండిని. ఆ సమయమునందు నీవు నన్ను చూచితివి. త్వయాపహసితా చాహం క్రుద్ధా సంలజ్జితా తదా భక్షగృధ్నేన కాకేన దారితా త్వాముపాగతా. అప్పుడు ఆ కాకి మీద కోపముతో ఉన్న నన్ను నీవు పరిహసింపగా నేను సిగ్గు చెందితిని. ఆహారము కొరకై ఆ కాకి నా శరీరముపై చీరగా నేను నీ వద్దకు వచ్చితిని. ఆసీనస్య చ తే శ్రాంతా పునరుత్సంగమావిశం క్రుధ్యంతీ చ ప్రహృష్టేన త్వయాహం పరిసాంత్వితా. నేను అలసిపోయి అచటనే కూర్చొనియున్న నీ ఒడిలో కూర్చుంటిని. అప్పుడు కోపముతో ఉన్న నన్ను నీవు నవ్వుచూ ఓదార్చితివి. బాష్పపూర్ణముఖీ మందం చక్షుషీ పరిమార్జతి లక్షితాహం త్వయా నాథ వాయసేన ప్రకోపితా. ఓ నాథ, ఆ విధముగా కాకి కోపము కలిగించుటచే ముఖము కన్నీళ్లతో నిండగా మెల్లగా నేత్రములు తుడుచుకొనుచున్న నన్ను నీవు చూచితివి. పరిశ్రమాత్ ప్రసుప్తా చ రాఘవాంకేప్యహం చిరం పర్యాయేణ ప్రసుప్తశ్చ మమాంకే భరతాగ్రజః. నేను ఎక్కువ అలసట చెంది ఉండుట చేత రాముని ఒడిలో చాలాసేపు నిద్రించితిని. పిదప రాముడు నా ఒడిలో నిద్రించినాడు. సతత్ర పునరేవాథ వాయసః సముపాగమత్ తతః సుప్త ప్రబుద్ధాం మాం రామస్యాంకాత్ సముత్థితాం వాయసః సహసాగమ్య విదదారస్తనాంతరే పునః పునరథోత్పత్య విదదార సమాం భృశం. పిదప ఆ కాకి అక్కడికి మళ్లీ వచ్చి నిద్ర నుండి మేల్కొని
రాముడి తొడ నుండి లేచిన నా వద్దకు వచ్చి స్తన మధ్య ప్రదేశమునందు చీరెను. మాటి మాటికి ఎగిరి ఎగిరి అది నన్ను చాలా ఎక్కువగా చీరెను. తత సముక్షితో రామో ముక్తైః శోణిత బిందుభిః వాయసేన తతస్తేన బలవత్క్లిశ్యమానయా సమయా బోధిత శ్రీమాన్ సుఖసుప్తః పరంతపః. అప్పుడు స్రవించిన రక్తబిందువులు మీద పడి రాముని దేహము తడిసెను. ఆ విధముగా ఆ కాకి నన్ను బాధించుచుండగా నేను సుఖముగా నిద్రపోవుచున్న శోభావంతుడు శత్రు సంహారి అయిన రాముని మేల్కొలిపితిని. సమాం దృష్ట్వా మహాబాహుర్వితున్నాం స్తనయోస్తదా ఆశీవిషైవ క్రుద్ధః శ్వసన్ వాక్యమభాషత. మహాబాహువైన ఆ రాముడు అప్పుడు స్తనములపై పీడింపబడిన నన్ను చూచి కోపించిన సర్పము వలె బుసలు కొట్టుచూ ఇట్లు పలికెను. కేన వైనాగనాసోరు విక్షతం వై స్తనాంతరం క్రీడతి సరోషేణ పంచవక్త్రేణ భోగినా. ఏనుగు తొండము వంటి ఊరువులు గల సీత, నీ స్తన మధ్య ప్రదేశమునందు గాయపరచినవాడు ఎవడు? కోపించిన 5 తలల మహాసర్పముతో ఆడుకుంటున్నవాడు ఎవడు? వీక్షమాణస్తతస్తం వై వాయసం సముదైక్షత నఖైః సరుధిరైస్తీక్ష్ణైర్మామేవాభిముఖం స్థితం. పిమ్మట ఆ రాముడు 4 వైపుల పరీక్షించి రక్తముతో కూడిన వాడి అయిన గోళ్లతో నాకే ఎదురుగా ఉన్న ఆ కాకిని చూచెను. పుత్రః కిల సశక్రస్య వాయసః పతతాంబరః ధరాంతరగతః శీఘ్రం పవనస్య గతౌ సమః. పక్షులలో శ్రేష్టమైన ఆ కాకి దేవేంద్రుని కుమారుడట, పర్వత మధ్యములందు నివసించునట, శీఘ్ర గమనములో వాయువుతో సమానుడట. తతస్తస్మిన్ మహాబాహుః కోపసంవర్తితే క్షణః వాయసే కృతవాన్ క్రూరాం మతిమతాంబరః. బుద్ధిమంతులలో శ్రేష్ఠుడు మహాబాహువు అయిన ఆ రాముడు అప్పుడు కోపముతో కండ్లు త్రిప్పుచూ ఆ కాకి విషయమున క్రూరమైన నిర్ణయమును చేసెను. సదర్భం సంస్తరాద్ గృహ్య బ్రాహ్మేణాస్త్రేణ యోజయత్ సదీప్త ఇవ కాలాగ్నిర్జ్వజ్వాలాభిముఖోద్విజం. రాముడు దర్భాసనము నుండి ఒక దర్భ తీసుకొని దానిపై బ్రహ్మాస్త్రమును సంధించెను. ఆ దర్భ ప్రళయ కాలాగ్ని వలె ఆ పక్షి ఎదుట ప్రజ్వలించెను. సతం ప్రదీప్తం చిక్షేప దర్భం తం వాయసం ప్రతి తతస్తం వాయసం దర్భ సోంబరేను జగామః. రాముడు ఆ మండుచున్న దర్భను ఆ కాకి వైపు విసరగా ఆ దర్భ ఆకాశమునందు దానిని తరుముకొనుచు వెళ్ళెను. అనుసృష్టస్తదా కాకో జగామ వివిధాం గతిం త్రాణకామ ఇమం లోకం సర్వం వై విచచారః. అప్పుడు ఆ దర్భ తరుముకొని వచ్చుచుండగా ఆ కాకి ఎన్ని విధముల ఎగురుచూ పోవుటకు వీలగునో అన్ని విధముల ఎగురుచూ పోయెను. రక్షణము కోరుచు ఆ లోకములో అంతటా తిరిగెను. సపిత్రాచ పరిత్యక్తః సురైశ్చ సమహర్షిభిః త్రీన్ లోకాన్ సంపరిక్రమ్య తమేవ శరణం గతః. ఆ కాకి రక్షకుని కొరకై 3 లోకాలు తిరిగి తండ్రి అయిన ఇంద్రుడు, ఇతర దేవతలు, మహర్షులు కూడా తమకు వానిని రక్షించు శక్తి లేదని పరిత్యజించగా చివరికి వచ్చి ఆ రాముడినే శరణు పొందినది. సతం నిపతితం భూమౌ శరణ్యః శరణాగతం వధార్హమపి కాకుత్స్థః కృపయా పర్యపాలయత్. శరణాగత రక్షకుడైన ఆ రాముడు శరణుజొచ్చి నేలపై పడి నమస్కరించుచున్న ఆ కాకిని అది చంపదగినదే అయినను జాలిగొని రక్షించెను. పరిద్యూనం విషణ్ణం చ సతమాయాంతమబ్రవీత్ మోఘం కర్తుం న శక్యం తు బ్రాహ్మమస్త్రం తదుచ్యతాం. అలసిపోయి దుఃఖించుచూ వచ్చుచున్న ఆ కాకిని చూచి రాముడు బ్రహ్మాస్త్రమును వ్యర్థము చేయుట శక్యము కాదు, అందుచేత
ఏమి చేయవలెనో చెప్పుము అని పలికెను. హినస్తు దక్షిణాక్షిత్వచ్చరయిత్యథ సోబ్రవీత్ తతస్తస్యాక్షికాకస్య హినస్తి స్మ స దక్షిణం దత్వా స దక్షిణం నేత్రం ప్రాణేభ్యః పరిరక్షితః. నీ బాణముతో నా కుడి కన్నును హింసించుము అని ఆ కాకి కోరగా రాముడు ప్రయోగించిన ఆ దర్భ ఆ కాకి కుడి కంటిని హింసించెను. ఈ విధముగా ఆ కాకి తన కుడి కన్ను ఇచ్చివేసి ప్రాణములను రక్షించుకొనెను. సరామాయ నమస్కృత్వా రాజ్ఞే దశరథాయ చ విసృష్టస్తేన వీరేణ ప్రతిపేదే స్వమాలయం. ఆ కాకి రామునకు దశరథ మహారాజునకు నమస్కారము చేసి రాముని అనుజ్ఞ తీసుకొని తన నివాసమునకు వెళ్లిపోయెను. మత్కృతే కాకమాత్రేతు బ్రహ్మాస్త్రం సముదీరితం కస్మాద్యో మాహరత్వత్తః క్షమసేతం మహీపతే. ఓ మహారాజా, నన్ను బాధించినందుకు ఒక కాకి మీద కూడా బ్రహ్మాస్త్రమును ప్రయోగించినావు కదా. నీ వద్ద నుండి నన్నే అపహరించుకొని పోయిన వానిని ఇట్లు క్షమించి ఊరకున్నావేమి? సకురుష్వ మహోత్సాహ కృపాం మయి నరర్షభ త్వయా నాథవతీ నాథ హ్యనాథా ఇవ దృశ్యతే. మనుష్యులలో శ్రేష్ఠుడవైన ఓ రామా, నీవు గొప్ప ఉత్సాహముతో శత్రు సంహారము చేసి నాపై కృపచూపుము. ఓ నాథా, నీవు నాథుడవై ఉండగా నేను ఇప్పుడు అనాథురాలను వలె అయితిని. ఆనృశంస్యం పరో ధర్మస్త్వత్త ఏవ మయా శ్రుతః జానామి త్వాం మహావీర్యం మహోత్సాహం మహాబలం అపారపారమక్షోభ్యం గాంభీర్యాత్ సాగరోపమం భర్తారం సముద్రాయా ధరణ్యా వాసవోపమం. దయ ధర్మములలోకెల్ల ఉత్తమ ధర్మము అను విషయమును నీవే నాకు చెప్పితివి కదా. నీవు గొప్ప వీర్యము, ఉత్సాహము, బలము కలవాడవు. నీవెంతటివాడవో ఎవ్వరూ తెలిసికొనజాలరు. నిన్ను ఎవ్వరూ క్షోభింపచేయజాలరు. గాంభీర్యములో సముద్రము వంటి వాడవు. సముద్ర సహితమైన భూమండలమునకు అంతకు ప్రభువు అయిన వాడవు. దేవేంద్రునితో సమానుడవు. ఈ విషయములన్నీ నాకు తెలియును. ఏవమస్త్రవిదాం శ్రేష్ఠ సత్యవాన్ బలవానపి కిమర్థమస్త్రం రక్షస్సు నయోజయసి రాఘవ. ఓ రామా, ఈ విధముగా అస్త్రవేత్తలలో శ్రేష్ఠుడవైనా సత్యవంతుడవైనా బలవంతుడవైనా నీవు రాక్షసుల మీద అస్త్రములను ఎందువలన ప్రయోగించుటలేదు? ననాగానాపి గంధర్వా నాసురా నమరుద్గణాః రామస్య సమరే వేగం శక్తాః ప్రతిసమీహితుం. నాగులు కాని, గంధర్వులు కాని, అసురులు కాని, దేవతా గణములు కాని యుద్ధములో రాముని వేగమును ఎదుర్కొనుటకు సమర్థులు కారు. తస్య వీర్యవతః కశ్చిద్యస్తి మయి సంభ్రమః కిమర్థం న శరైస్తీక్ష్ణైః క్షయం నయతి రాక్షసాన్. పరాక్రమశాలి అయిన అట్టి రామునకు నా విషయమునందు ఏమాత్రమైన తొందర ఉన్నచో ఆతడు తీక్ష్ణములైన శరములతో ఈ రాక్షసులను నశింపచేయుటలేదేమి? భ్రాతురాదేశమాదాయ లక్ష్మణో వా పరంతపః కస్య హేతోర్న మాం వీరః పరిత్రాతి మహాబలః. శత్రువులను పీడించువాడు మహావీరుడు మహాబలుడు అయిన లక్ష్మణుడైన అన్నగారి ఆజ్ఞ చేత నన్ను ఎందువలన రక్షించుటలేదు? యది తౌ పురుష వ్యాఘ్రౌ వాయువగ్ని సమతేజసౌ సురాణామపి దుర్ధర్షౌ కిమర్థం మాముపేక్షతః. వాయువగ్నులతో సమానమైన తేజస్సు గల పురుషశ్రేష్ఠులైన ఆ రామ లక్ష్మణులను దేవతలు సైతము ఎదిరింపజాలరు. అట్టివారై ఉండి కూడా వారు నన్ను ఎందువలన ఉపేక్షించుచున్నారు? మమైవ దుష్కృతం కించిన్ మహదస్తి న సంశయః సమర్థావపి తౌ యన్మాం నావేక్షేతే పరంతపౌ.
నేనే ఏదో గొప్ప పాపము చేసి ఉన్నాను, సందేహము లేదు. అందుచేతనే సమర్థులై ఉండి కూడా శత్రుపీడకులైన ఆ రామలక్ష్మణులు నన్ను ఉపేక్షించుతున్నారు. వైదేహ్యావచనం శ్రుత్వా కరుణం సాశ్రుభాషితం అథా బ్రవీన్ మహాతేజా హనుమాన్ మారుతాత్మజః. సీత కన్నీళ్లు కార్చుచూ దీనముగా పలికిన మాటలు విని మహాతేజశాలి వాయునందనుడు అయిన హనుమంతుడు ఇట్లు పలికెను. త్వచ్ఛోక విముఖో రామో దేవి సత్యేన తే శపే రామే దుఃఖాభిపన్నే చ లక్ష్మణః పరితప్యతే. ఓ సీతాదేవి, నీ వియోగము వలన కలిగిన దుఃఖము చేత రాముడు భోగాదులందు ఆసక్తి లేకుండా ఉన్నాడు. సత్యము మీద ఒట్టు పెట్టి చెప్పుచున్నాను, రాముడు దుఃఖాక్రాంతుడైనప్పుడల్లా లక్ష్మణుడు కూడా దుఃఖించుచున్నాడు. కథం చిద్భవతీ దృష్టా నకాలః పరిదేవితుం ఇమం ముహూర్తం దుఃఖానాం ద్రక్ష్యస్యంతమనిందితే. ఓ దోషములు లేని సీతాదేవి, అదృష్టవశము చేత నీవు కనబడితివి. ఇక ఇది విలపించుటకు సమయము కాదు. స్వల్ప కాలములోనే దుఃఖముల అంతమును చూడగలవు. తావుభౌ పురుష వ్యాఘ్రౌ రాజపుత్రౌ మహాబలౌ త్వద్దర్శన కృతోత్సాహౌ లంకాం భస్మీకరిష్యతః. పురుషులలో శ్రేష్ఠులు మహాబలశాలులు అయిన ఆ రాజపుత్రులిద్దరూ నిన్ను చూడవలెను అని ఉత్సాహముతో ఉన్నారు. వారు లంకను భస్మము చేసివేయగలరు. హత్వా చ సమరే క్రూరం రావణం సహ బాంధవం రాఘవస్త్వాం విశాలాక్షి నేష్యతి స్వాం పురీం ప్రతి. ఓ విశాలాక్షి, రాముడు క్రూరుడైన రావణుని అతని బంధువులను రణరంగములో సంహరించి నిన్ను తన పట్టణమునకు తీసుకొని వెళ్ళగలడు. బ్రూహి యద్రాఘవో వాచ్యో లక్ష్మణశ్చ మహాబలః సుగ్రీవో వాపి తేజస్వీ హరయోపి సమాగతాః. రామునకు గాని మహాబలశాలి అయిన లక్ష్మణునకు గాని తేజశాలి అయిన సుగ్రీవునకు గాని కలిసి ఉన్న ఇతర వానరులకు గాని ఏమి చెప్పవలెనో చెప్పుము. ఇత్యుక్తవతి తస్మింస్తు సీతాసురసుతోపమా ఉవాచ శోక సంతప్తా హనుమంతం ప్లవంగమం. హనుమంతుని మాటలు విని దేవకన్యతో సమానురాలైన సీత శోకపీడితయై ఆ హనుమంతునితో ఇట్లు పలికెను. కౌసల్యాలోక భర్తారం సుషువేయం మనస్విని త్వం మమార్థే సుఖం పృచ్ఛ శిరసా చాభివాదయ. ఉత్తమమైన మనస్సుగల కౌసల్య లోకములకు ప్రభువైన ఏ రాముని కనెనో అట్టి రామునకు నా పక్షమున శిరస్సు వంచి నమస్కారము చేసి సుఖమును అడుగుము. స్రజశ్చ సర్వరత్నాని ప్రియాయాశ్చ వరాంగనాః ఐశ్వర్యం చ విశాలాయాం పృథివ్యామపి దుర్లభం పితరం మాతరం చైవ సమ్మాన్యాభిప్రసాద్య చ అనుప్రవ్రజితో రామం సుమిత్రాయేన సుప్రజాః. సుమిత్ర సుపుత్రుడైన లక్ష్మణుడు మాలికలను, ఉత్తమములైన భోగ్య వస్తువులను, ప్రియములైన ఉత్తమ స్త్రీలను విశాలమైన భూమండలమునందు అనాయాసముగా లభించని ఐశ్వర్యమును విడిచి తల్లిదండ్రులకు నమస్కరించి వారిని అనుమతింపచేసికొని రామునితో కలిసి ప్రవాసమునకు వెళ్ళినాడు. ఆనుకూల్యేన ధర్మాత్మా త్యక్త్వా సుఖమనుత్తమం అనుగచ్చతి కాకుత్స్థం భ్రాతరం పాలయన్వనే. ధర్మాత్ముడైన లక్ష్మణుడు అత్యుత్తమమైన సుఖమును పరిత్యజించి సోదరుడైన రామునకు అనుకూలముగా ఉంటూ అరణ్యములో ఆతని సంరక్షణము చేయుచు ఆతనిని అనుసరించి వెళ్ళినాడు. సింహస్కంధో మహాబాహుర్మనస్వీ ప్రియదర్శనః పితృవద్వర్తతే రామే మాతృవన్మాం సమాచరన్. సింహము వంటి మూపు, పెద్ద బాహువులు, ఉత్తమమైన మనస్సు కలవాడు, చూచువారికి ఆనందము కలిగించువాడు అయిన లక్ష్మణుడు నన్ను తల్లివలె చూచుకొనుచు
రాముని విషయమున తండ్రి విషయమునందువలె ప్రవర్తించును. హ్రియమాణాం తదా వీరో నతు మాం వేద లక్ష్మణః వృద్ధోపసేవీ లక్ష్మీవాన్ శక్తో న బహుభాషితా రాజపుత్రః ప్రియశ్రేష్ఠః సదృశశ్వశురస్య మే. వీరుడైన లక్ష్మణునకు ఆనాడు రావణుడు నన్ను హరించుచున్నట్లు తెలియదు. అతడు పెద్దలను సేవించువాడు, శోభ కలవాడు, సమర్థుడైనను అధికముగా మాటలాడడు. నా మామగారైన దశరథునకు తగిన ఇష్టుడు, శ్రేష్ఠుడు అయిన రాజకుమారుడు. మత్త ప్రియతరో నిత్యం భ్రాతా రామస్య లక్ష్మణః నియుక్తో ధుర్యస్యాం తు తాముద్వహతి వీర్యవాన్. రాముని సోదరుడైన లక్ష్మణుడు నిత్యము నాకు చాలా ఇష్టుడు. పరాక్రమశాలి అయిన ఆతనికి ఏ కార్యభారమును అప్పచెప్పినను దానిని ఆతడు చక్కగా పూర్తి చేయును. యం దృష్ట్వా రాఘవో నైవ వృత్తమార్యమనుస్మరేత్ సమమార్థాయ కుశలం వక్తవ్యో వచనాన్మమ. ఏ లక్ష్మణుని చూచుకొనుచు రాముడు స్వర్గస్థుడైన తన తండ్రిగారిని గూర్చి బెంగబెట్టుకొనుటలేదో అట్టి లక్ష్మణునితో నా కొరకై నా మాటగా కుశలవార్తను చెప్పుము. నేనాతనిని క్షేమము అడిగినానని చెప్పుము. మృదుర్నిత్యం శుచిర్దక్ష ప్రియో రామస్య లక్ష్మణః యథా హి వానరశ్రేష్ఠ దుఃఖక్షయకరో భవేత్ త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమా. వానరశ్రేష్ఠుడవైన ఓ హనుమంతుడా, మృదువైన స్వభావము కలవాడు, ఎల్లప్పుడూ పరిశుద్ధుడు, సమర్థుడు, రామునకు చాలా ఇష్టుడు అయిన లక్ష్మణుడు నా దుఃఖములను నశింపచేయునట్లు ఈ కార్యమును సాధించుట అనేది నీ మీదనే ఆధారపడియున్నది. రాఘవస్త్వత్సమారంభాన్ మయి యత్నపరో భవేత్ ఇదం బ్రూయాశ్చ మే నాథం శూరం రామం పునః పునః. నీవు చేసే ప్రయత్నమును బట్టి రాముడు నా విషయమున ప్రయత్నము చేయును. నా నాథుడు శూరుడు అయిన రామునితో ఈ మాట మాటిమాటికి చెప్పుము. జీవితం ధారయిష్యామి మాసం దశరథాత్మజా ఊర్ధ్వం మాసాన్న జీవేయం సత్యేనాహం బ్రవీమితే. ఓ రామా, నేను ఒక్క మాసము మాత్రమే జీవించెదను, మాసము దాటి జీవించను, సత్యము చెప్పుచున్నాను. రావణేనోపరుద్ధాం మాం నికృత్యా పాపకర్మణా త్రాతుమర్హసి వీరత్వం పాతాళాదివ కౌశికీం. ఓ వీరుడా, పాపాత్ముడైన రావణునిచే అవమానపూర్వకముగా బంధింపబడి ఉన్న నన్ను పాతాళము నుండి ఇంద్రుని యొక్క లక్ష్మిని రక్షించినట్లు నీవు రక్షించవలెను. తతో వస్త్రగతం ముక్త్వా దివ్యం చూడామణిం శుభం ప్రదేయో రాఘవా ఏతి సీతా హనుమతే దదౌ. పిమ్మట సీత కొంగులో ముడిపెట్టి ఉన్న చూడామణిని ముడి విప్పదీసి దీనిని రామునకు ఇమ్ము అని చెప్పుచు హనుమంతునకు ఇచ్చెను. ప్రతిగృహ్యతతో వీరో మణిరత్నమనుత్తమం అంగుళ్యాయోజయామాస నహ్యస్య ప్రాభవద్భుజః. హనుమంతుడు ఆ శ్రేష్టమైన చూడామణిని గ్రహించి అది భుజానికి పెట్టుకొనుట సరిపోవకపోవుట చేత వ్రేలికి తొడుగుకొనెను. వివరణ: ఇక్కడ ఈ శ్లోకము భావం సరిగా కుదురుటలేదు. చూడామణి అని పేరును బట్టి అది శిరస్సుపై ధరించు మణి అని తెలియుచున్నది. అది అట్టిదే అని రాముని మాటలను బట్టి స్పష్టమగును. ఈ శ్లోకాన్ని బట్టి చూడగా అదేదో భుజానికి పెట్టుకొన్నే దండ కడియం వంటిదన్నట్లు సీత నుండి దానిని తీసుకుని హనుమంతుడు మొదట తన భుజానికి పెట్టుకోవడానికి ప్రయత్నించి అది చాలకపోవుట చేత ఉంగరం వలె వ్రేలికి పెట్టుకున్నట్లు కనిపిస్తున్నది. ఇది అసంగతము. సీత అలంకారాన్ని హనుమంతుడు భక్తిపూర్వకముగా మరొక విధముగా జాగ్రత్త చేసి తన దగ్గర ఉంచుకొనవలెను కాని ఆమె ధరించునట్లు తాను కూడా ధరించుట లేదా ధరింప ప్రయత్నించుట మహాపచారమగును. అందుచేత ఈ శ్లోకము అసంగతము. ప్రాచ్యపాఠము బాగున్నది. సా నిరీక్ష్య తతః సర్వం వేణ్యాం గ్రథితముత్తమం విముచ్య ప్రదదౌ తస్మై మణిరత్నం హనుమతే.
దేయోయం రాఘవాయేతి సీతాసురసుతోపమా. ఏదైనా ఆనవాలు ఇమ్ము అని హనుమంతుడు ప్రార్థింపగా సీత అటూ ఇటూ చూచి పరిశీలించి తన వేణి అనగా జడలో ఉన్న మణిశ్రేష్టమును తీసి ఇది రామునకు ఇమ్ము అని హనుమంతునకు ఇచ్చెను అని దీని భావము. దీని తరువాత దక్షిణాత్య ప్రతిలో 72వ శ్లోకముగా ఉన్న మణిరత్నం కపివరః పార్శ్వతః స్థితః అను శ్లోకము ఉన్నది. ఇది అనగా ప్రతిగృహ్య ఇత్యాది శ్లోకము లేదు. మణిరత్నం కపివరః ప్రతిగృహ్యాభివాద్య చ సీతాం ప్రదక్షిణం కృత్వా ప్రణతః పార్శ్వతః స్థితః. హనుమంతుడు ఆ మణిశ్రేష్టమును గ్రహించి సీతకు నమస్కరించి ప్రదక్షిణపూర్వకముగా ఆమె ప్రక్కకు వెళ్లి నిలబడెను. హర్షేణ మహతాయుక్తః సీతాదర్శనజేన సహ హృదయేన గతో రామం శరీరేణ తు విష్ఠితః. హనుమంతుడు సీత దర్శనము లభించినందుకు అనగా సీత కనబడినందుకు చాలా సంతోషించుచు మనస్సుతో రాముని వద్దకు వెళ్లిపోయెను. అతని శరీరము మాత్రమే అక్కడ ఉండెను. మణివరముపగృహ్యతం మహార్హం జనక నృపాత్మజయాధృతం ప్రభావాత్ గిరిరివ పవనావధూత ముక్తః సుఖితమనాః ప్రతి సంక్రమం ప్రపేదే. సీతాదేవి ధరించిన ఆ శ్రేష్టమైన మణిని తీసుకొనగానే దాని ప్రభావము చేత హనుమంతుడు గాలికి కదల్చబడి విడువబడిన పర్వతము వలె సుఖించినవాడై అనగా స్వస్థచిత్తుడై తిరిగి వెళ్ళుటకు ఆలోచించెను. వివరణ: ఇక్కడ గాలికి కదలి మరల నిలిచిన పర్వతము ఉపమానముగా చెప్పుట అంత స్వాభావికముగా లేదు. గాలికి పర్వతాలు కదలవు కదా, ఇంకా అభూతోపమ అని చెప్పాలి. ఇక్కడ ప్రాచ్యపాఠములో చూడామణి ప్రభావము సూచితమగుతున్నది. ఆ పాఠమిది: మణివరముపగృహ్యతం మహార్హం జనక నృపాత్మజా ధృతం పురస్తాత్ ద్రుమ ఇవ పవనావధూత మూర్తి క్షుభిత తనుర్హనుమాన్ కృతస్తదానీం. అంతవరకు సీత ధరించిన ఆ చూడామణిని గ్రహించగానే దాని ప్రభావము చేత హనుమంతుని శరీరము గాలిచే కదల్చవేయబడిన చెట్టు వలె గజగజలాడిపోయెను అని దీని భావము. చూడామణి ద్వారా ఆ జగజ్జనని శక్తి సంక్రమించగానే హనుమంతుని శరీరము అట్లు అగుట స్వాభావికము. ఈ శక్తి సంక్రమము చేతనే అతడు తిరిగి వెళ్లేలోగా అంత మహాపరాక్రమము చూపగలిగినాడు. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే సుందరకాండే 38 సర్గః. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై శ్రీరాఘవాయేతి సమర్పయామి. శ్రీరామ జయ జయ రామ.